ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అయ్యో సప్న చెయ్యి జారటట్టుంది మెల్లగా అత్తమ్మ ఇంకింత నార మిగిలింది కదా, ఏం చేస్తారు మరి దాన్ని? ఏ రాజకుమార్ కొంట పోతాను అన్నాడు. కొండవుతా అన్నాడా? అన్నాడు మరి చెప్పమని కొడుకు. మొన్ననే అన్నాడు, చిన్నమ్మ నార మిగిలితే ఉంచమంటే సరతి బిడ్డ ఉంచుతుంది అన్నాడు. చాలదా కడుగుడు అవన్నీ బాగా ఘోరం కొడుతుంది అత్తమ్మ. నిన్న మిగిలిన వరంతా ఇవాళ మొత్తం వేసినాం అత్తమ్మ. పెద్ద పని అయిపోయింది. అవునత్తమ్మ, సమ్మక్క దేవుని పెట్టుకుందామంటివి కదా, ఇంటికి పోయినాక ఊళ్ళోకి పోయి కొబ్బరికాయలు, బెల్లం, సమ్మక్కకి ఏమేమి పడతాయో అవన్నీ తెచ్చుకుందామా? తెచ్చుకుందాం, రేపు దేవుని చేసుకుందాం కదా. రేపు పెట్టుకుందాం మరి దేవుణ్ణి. నేనైతే ఉంటలేనత్తమ్మ. ఎటు పోతున్నావే? మా అవ్వగారింటికి. ఎందుకు? మా అమ్మ వాళ్ళు సమ్మక్క దేవుని చేసుకుంటారా అన్నారు, పోతా. నీకేమైనా తలకాయ ఉందా లవణ్య? ఈ అరేత అయిపోయినాక దేవుని చేసుకుందామని మొన్నడుసుని చెప్తున్నా. ఇప్పుడు తీరే టైం వచ్చినాకనే మా అవ్వగారింటికి పోతా అనవాడితివి. మా అవ్వకు చాతనైతే లేదన్నది, రమ్మన్నది, పోతా. లావణ్య, నువ్వు ఇంటికి పెద్ద కోడలు, ఈ ఇంట్లో దేవుని విడిచిపెట్టుకొని అవ్వగారింటికి పోతా అంటాను. ఇటనే ఉంటా అదే ముచ్చట. ఏం పద్ధతి నీది? ఆడున్నా కదే దేవుడు, ఈడున్నా కదే దేవుడు. ఏడుంటేంది, నాకేమన్నా పిల్ల జల్ల ఈడుండడానికి? ఎందుకు ఎగిరిత పడుతున్నాయి లావణ్య? నీకు అయ్యేటప్పుడు కాదా కాన్పు, అట్టికి నిలిచి పడతావేమే? ఏమైనా కాకున్నా నా బతుకు గింతే. నేనైతుండా మా అవ్వగారింటికి పోతా. అక్క, తర్వాత ఓరాదా? ముందైతే మనం దేవుని చేసుకుందాం పట్టు. అంతలా అయితే పెద్దమ్మను మళ్ళీ వారం పెట్టుమను. నువ్వు చెప్తాను, వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎప్పుడు చేసుకోవన్నో? నేను మా అవ్వగారింటికి పోతాయి, ఇక్కడ చేసే పనంతా నీ మీద పడుతుంది అనుకుంటానవా? నే సప్న. అయ్యో, గట్లెందుకు మాట్లాడుతున్నావు అక్క? నేను గట్లేమనలే. దేవుణ్ణి చేసుకుంటే ఇంట్లో అందరం ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా, నేను గందుకే అన్నా. నాకు తెలియదా అనే ఓ ఎగేసుకుంటా ముందడికత్తానో నువ్వు చెప్పుకుంటా నాకు? అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? ఇగో అత్తమ్మ, నేనైతుండా, నువ్వేమన్నా అనుకో గంతే. పోనీ తీయత్తమ్మా, అంతలావైతే మనమే మల్లవారం పెట్టుకుందాం. పోనీ తీ అక్క. అది మల్లవారం ఉంటదని ఏమున్నదే? లొల్లి అద్దు తీయత్తమ్మా. అక్క వైరాని, మనమే మల్లవారం పెట్టుకుందాం. బావకుండా ఈయనకు చెప్పు, మల్లవారం పెట్టుకుందాం. అంతే, అది చెప్పినట్టు వినాలి మనం. నాటేజ్ అయిందానే? నిన్ను వేసినాంరా, ఇంకొద్దిగా ఉండే వదిన వాళ్ళు ఎత్తారు. ఇక అయినట్టే గాని నీతో చిన్న పని పడ్డది.
ఏందిరా చెప్పు. సమ్మక్కలు చేయాలి, ఆ. గుర్ర పిల్ల కావాలి. మొన్న మీరు ఇక పద్మక్కోళ్ళకి తక్కువలో మాట్లాడినట్టు కదా, మా కూడా గస ఉంటుందే కావాలి, అగ్గో సగ్గోల. సరే తీరా మాట్లాడదాం మనోళ్ళే. అదే నేను నువ్వైతే తక్కువకి మాట్లాడుతావు, అమ్మ నీ దగ్గరికి పంపింది. సరేరా. ఇక పనులన్నీ అయిపోయినట్టే కదనే. ఇక అన్న అయినట్టే. అరే తమ్మి, పద్మ వాళ్ళకి అగ్గో మాట్లాడటే వెలుగొకటి మాట్లాడిరా. సరే అన్న మాట్లాడదాం దానిలేదు. మరి మీరు ఎప్పుడు చేస్తారు రే సమ్మక్కలకి? రేపేరా, రేపు చేస్తున్నాం. రేపేడ చేసేటట్టున్నాం రా. అగో ఎందుకే? మీ వదినే ఉంటలేదట, అవ్వగారి ఇంటికి పోతుందట. లావణ్య, ఇప్పుడు మీ అవ్వాలింటికి కూడా ఏందే? పొద్దుగాల ఫోన్ చేసిర్రు, రేపు సమ్మక్కకు చేస్తుర్రట. పోవుడే మనం. నిన్ను కూడా తోలుకరమ్మన్నారు. మనిషివేనా నువ్వు? మన దేవుడు కాదని మీ ఇంటికి పోయి మీ అవ్వగారిని చేసుకుంటావా? పొద్దుగాల ఫోన్లా రేపు నేను అత్తన్నా అని చెప్పిన. నేను పోయినాక నువ్వెట్లా రాకుండా ఉంటావు? ఏమన్నా పని ఉంటే వచ్చినాక చేసుకుందూతి. ఎవరిని చెప్పినావా నువ్వు? అంత కోపం? మీరు పోయిరా అన్న, మనం ఆచారం చేసుకుందాం. అరే ఎప్పుడు ఎవరు మాట్లాడారు ఇది? ఏం కాదన్న, మీరు ఓరి. అమ్మా ఏమంటావే? గంతే తీరు అచ్చవారం చేసుకుందాం. ఆ సమ్మక్క మాకెప్పుడు మాట్లాడు. అరే పెద్దోడా, నువ్వు పోయిరారా. నాకు తెలుసు నేనేమన్నా అంటే ఇంత భాగవతం చేస్తారని. నువ్వు వచ్చినా రాకున్నా నేనైతే పోతా. ఇక నీ ఇష్టం. చూసినవానే మాట వింటారా ఇది? అచ్చవారం చేసుకుందాం. పక్కకుండు. దానికి అడ్డమైంది మళ్ళీ. బస్కి అడ్డమైంది. ఆపుతాడు ఏమన్నా? నువ్వు అక్కడ కూర్చోపోవే. నువ్వెటు పోయేస్తావు? ఇప్పుడే వస్తా, నువ్వు కూర్చోపో. చెప్పింది చేయి. ఎటో పోయేస్తానని చెప్పి పోతాండు. ఎటు పోతాడో ఏందో ఏం చెప్పాడు. మిల్కీ స్కూల్కి పోలేదారా? ఎలా సండే ఓ మర్చిపోయినా, నీకు ఫ్రూట్స్ తీసుకొచ్చా, తీసుకో. నీకు ఇష్టం కదా? ఇవి నువ్వెందుకు తెచ్చినావు నన్ను అడగకుండా? ఎవరు నమ్మన్నారు నిన్ను? మనం తీసుకురా, అక్కడికి ఎవరు తీసుకొస్తారే? తీసుకొస్తే ఏమైంది ఇప్పుడు? ఆ వాళ్ళ అయ్యవ్వ లేరా? వాళ్ళు తెచ్చుకోరా? నీకేం పని నువ్వు తేవడానికి? చిన్న పిల్ల ముందు అవే మాటలే, నోరు మూసుకో. నువ్వెప్పుడు గిట్లే నన్ను ఊపించుకుంటుండు. పిల్లకు తెచ్చేటోళ్ళు లేనట్టు పెట్టేటోళ్ళు లేనట్టు పోయి పనులు తీసుకొని అచ్చిచ్చిండు. నువ్వు పోయి ఆటోలో కూసోపో అన్నప్పుడే నాకు అర్థమైంది ఈ మనిషి ఇటువంటి పని ఏదో చేస్తాడని. నేను అనుకున్నట్టే చేసిను. మిలికి ఇట్రా అవిటి అక్క, ఇగో నీకు ఇష్టం లేకుండా ఏది ఇచ్చుడద్దక్క, ఏది లేకుంటావా? స్వప్న, దీనికన్నా తెలివి లేకుండా మాట్లాడతాను. నీకేమైంది? నీ ఆలోచన ఏమైంది? దాని మాట ఎందుకు పట్టించుకుంటారు? అద్దు బావా, ఏదైనా ప్రేమతోటి ఇస్తేనే ఆ పనులకు విలువ ఉంటది. అంత బలవంతంగా ఇచ్చుడెందుకు? ఇయ్యకుంటావా? అవి తీసుకున్నా కూడా తృప్తి అనిపించదు బావా. అది ఏమంటే తెచ్చేటోడు కాదు, వద్దంటే ఊరుకుంటాను కాదు. మిల్క్ మీద ప్రేమతో తెచ్చిన. మిల్కీ నువ్వు తీసుకో. మిల్కీ తీసుకో అమ్మా. ఎవరేమంటారో నేను చూస్తా. స్వప్న, దాన్ని మాటలు పట్టించుకొని మిల్కీగా నాకు దూరం చేస్తావని. స్వప్న, దాని మాటలు విని నన్ను మిల్కిని దూరం చేయకు స్వప్న.
తిను మిల్కి, తిని ఆడుకో, ఓకేనా? భావన్య, గల్లి తీసుకురాపా. నేను తీసుకురాను. ఎందుకు తీసుకురావే? ఆ? నేను చెప్పిన పనులను నువ్వు వింటానవా? నువ్వు చెప్పిన పని నేను చేయడానికి నేను లేను, నువ్వే తెచ్చుకోపో. మూడు తోపు మాటలుగా పని చేస్తావు, దేనికి పని చేస్తావు నువ్వు? పెద్దోడా ఎప్పుడు వచ్చినవురా? ఇప్పుడే వచ్చినావా? ఏమైంది మరి? అరే లుంగి తీసుకురామంటే తీసుకొస్తలేదు. నువ్వే తీసుకో. ఏమైంది స్వప్న, గిన్నెలుస్తున్నాయింది? మిల్కీ, ఫ్రూట్స్ ఎక్కడి? పెద్ద డాడీ రాంగా తెచ్చిండు డాడీ. స్వప్న, అన్నవదిన వచ్చిరా? ఆ, ఇప్పుడే వచ్చిర్రు. రాంగా మిల్కీ కోసం బావ ఫ్రూట్స్ తీసుకొచ్చిండు. అక్క నాకు తెలియకుండా ఎందుకు తీసుకొచ్చినావు, తీసుకురావాల్సిన అవసరం ఏముందని బావతోటి లొల్లి పెట్టుకున్నది. ఆ మాటలు విన్నాక నాకు ఫ్రూట్స్ తీసుకో బుద్ధి కాలే. అద్దు అన్నందుకు బావ మిల్కీ నా నుంచి దూరం చేద్దాం అనుకుంటానవా అని మాకెవరు ఉన్నారని బాగా బాధపడ్డాడు. ఇక నేనేం అనలేకపోయినా. ఏ వదిన మాటలు పట్టించుకోకే, తెలుసు కదా ఎప్పుడు గంతే, వదిలే. దా మిల్కీ, రాయ్ లోపలిగా. చిన్నోడా పొద్దుగాల్సింది ఎటువైనవురా? నిన్నేరా ఎటువైనవు పొద్దుగాడుతుంది? ఏందిరా మాట్లాడతలేవు? అటు సపన మందులు ఇస్తే అది మాట్లాడుకుంటూ పోతుంది, నువ్వు మాట్లాడతలేవు, ఏమైందిరా? ఇంట్లో ఎంత మంచిగా మెదిలినా మా మీద కోపం ఎప్పటికీ వదిన కోయటట్లేదు కదనే. గట్లెందుకు మాట్లాడుతున్నావురా? వాళ్ళు నిన్న మొన్న లేకనే పాయరు, ఇప్పుడే వచ్చిండ్రు, నువ్వేం గిట్ల మాట్లాడబడితే? అన్న అత్తగారింటి కొయ్యరాంగా మిల్కీకి ఫ్రూట్స్ తెచ్చిండటనే. నువ్వెందుకు తెచ్చుడు, వాళ్ళు తెచ్చుకోరా, వాళ్ళ అయ్యవా లేరా అని అన్న మీదకి వదిన కోపం చేసిందట. ఎందుకే ప్రతిదానికి దూరం చేసి మాట్లాడుతుంది? అన్నను దూరం చేసుడు కాదు, నీలో కోపాన్ని కాదు బిడ్డ, ఇన్నేళ్ళైనా దానికి కాన్పు కాలేదన్న బాధ కావచ్చు, అందుకే అట్లా మాట్లాడింది. దానికి పిల్లలు కానందుకు ఉన్నొక్క పొలను ఎంత మంచిగా చూసుకోవాలి, దానికి అది తెలివే లేదా? ఏమైనా కోప్పాడు కొంచెపాడు ముఖం మార్చుడు ఇదే నేర్చుకున్నది. అది దాని మాటలు ఏం పట్టించుకోకు బిడ్డ, నువ్వు బాధపడవు. నేనేం పట్టించుకోలేదే, నేను వచ్చే వరకు వదినన్న మాటలకు స్వప్న ఒక్కతే బాధపడుకుంటున్నది. నేను దాన్ని కూడా నాకు చెప్తా కానీ నువ్వేం బాధపడ. చిన్నమ్మా, చిన్నమ్మా ఉన్నారా? ఏమైంది చింటూ? అగో ఏమైందవా? బడికేనో గాను మళ్ళీ ఎందుకు వచ్చినావు? మా చెల్లెకు బాక్స్ చేయడానికి స్కూల్కి పోయినా. మేడం ఉండి మిల్కీకి బాగా జ్వరం వచ్చిందనంటే తీసుకోపో అంటే తీసుకొని వచ్చిన. అయ్యో పొద్దుగల పోకుండా అయిపోగానే పే అంత కాలుతుంది. చిన్నమ్మ లేదా నాన్న? ఊళ్ళకి వేరు బిడ్డ ఏందో పని వినా. సరే సరే, జ్వరం బాగా వచ్చింది, మరి తీసుకోపో, ఇంట్లోకి తీసుకోపో. ఇదో బిడ్డ పో మిల్కీ, పో. పే గిర కాలుతుంది దేవుడా, పడుకుందా. అమ్మా ఎవరు వచ్చిర్రే? పిలిచినట్టు అనిపించింది. ఇంకా చింటూ వాళ్ళ చెల్లెకు టిఫిన్ పోతే దీనికి బాగా జ్వరం వచ్చిందట, తీసుకొని వచ్చిండు. జ్వరం బాగా నచ్చిందమ్మా, బాగున్నది. హాస్పిటల్ తీసుకోవాలమ్మా.
తమ్ముడు వచ్చినాక దొరకపోదాం మరి. తమ్ముడు వచ్చేదాకా ఎందుకే, నేను లేనా? పోదాం, జ్వరం బాగున్నది. ఇంత జ్వరం పెట్టుకొని వాడు వచ్చేదాకా చూస్తుందట. లావణ్య, బీరువాలో పైసలు తీసుకురా. చల్ల చెమటలు వస్తున్నారా బిడ్డకు. పోంగా ఓకున్న అయిపోగా ఆయన పొద్దుగాల. జ్వరం బాగుందిరా, టైఫాయిడ్ జ్వరం అని ఎట్లా పెద్దోడా. నువ్వేం కవర్ కాదు, తమ్ముడు వచ్చాక పెద్ద హాస్పిటల్ తీసుకోవడం. అన్నిటికీ టెన్షన్ పడితే ఎందుకు నువ్వు? అగో మిలికి స్కూల్కి పోయింది కదా, మిలికి చెప్పులు ఇంట్లో ఎందుకున్నాయి? మిలికి పడుకొని ఉందేంది? ఏమైంది చూద్దాం బా. మిలికి మిలికి ఏమైంది అత్తమ్మా? ఎందుకు ఇట్లా పట్టుకుంది? నువ్వు లేపకే స్వప్న దాన్ని. ఏమైంది అత్తమ్మా? పెయి కాలుతుంది గింతగాను. వాళ్ళకి ఎలా వచ్చింది జ్వరం మీద? మరి ఫోన్ చేయలేదేంటి? అన్నీ అద్దన్నాడు రా. ఆడు వచ్చేదాకా చూసుకుంటుందా, మనం తీసుకుపోదాం పా అమ్మ అంటే తీసుకుంటా. మీరు లేకుండా చిన్నదాన్ని దవాఖానలకు తీసుకుపోయినా అని ఏమన్నా కోపం ఉందా అని? అయ్యో గట్లెందుకు మాట్లాడుతున్నావు అక్క? అంటే ఇన్ని రోజులు నేను మెదిలిన విధానానికి మీకు కోపం వచ్చుడు తప్పేం కాదే. మా మీద కోపంతో చిన్నదానికి జ్వరం వస్తే నువ్వు హాస్పిటల్ తీసుకుపోతావని నేను అస్సలు అనుకోలే అక్క. కోపంలా ఎన్నో అనుకుంటాం, ఎన్నో తిట్టుకుంటాం. ఏదన్నా ఉంటే మనం చూసుకుంటాం కానీ ఇంకా పసిపిల్ల మీద చూపిస్తానా అని బడి నుంచి గంత జ్వరంతో వస్తే చూడలేకపోయింది. అందుకే దవాఖానలకు తీసుకుపోయినాం. శ్రీకాంత్, మీరు లేకున్నా హాస్పిటల్కి తీసుకుపోయినా అని ఏమనుకోకుర్రి. ఎందుకు అనుకోరే? ఇన్నొద్దులు ఎట్ల మీదలో నీకు తెలియదా? పిల్లని ఒక్కరన్నా దగ్గర తీసుకున్నావు నువ్వు. ఇలా ఉన్నట్టుండి ప్రేమ చూపించే వరకు నేను ఎట్లా నమ్ముతారాలు? నాకు పిల్లలు పుడతలేరన్న బాధతోటి మీ అందరి మనసులు బాధ పెట్టినా తప్ప నాకు ఎవ్వరి మీద కోపం లేదు. స్వప్న, ఆనాడు బావ పనులు తెచ్చినప్పుడు గన్ని మాటలు అన్నందుకు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. బావన్న మాటలకు, అత్తమ్మన్న మాటలకు అన్ని విలువలు తెలిసి వచ్చినాయే. ఇక్కడ నుండి అందరం కలిసి ఉందామే స్వప్న. మీ ఇద్దరు మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించుర్రి. అయ్యో అక్క, ఎందుకు గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు అట్లా అనకు. నీకు పిల్లలైతే లేరని నువ్వెంత గుంపులిపోయినావో, ఎంత బాధపడ్డావో ఒక తల్లిగా నేను అర్థం చేసుకున్నాక. స్వప్న, ఇయాలటి నుండి ఏ కోపతాపాలద్దే అందరం కలిసి ఉందాం. అబ్బా, ఎన్ని రోజుల తర్వాత అన్నవే కలిసి ఉందామని, మాకు అదే తృప్తి. అత్తమ్మ, మిలికేమన్నా విన్నదా? అక్క ఉప్మా చేసి తినబెట్టి గోళీలు వేసింది. అది లేచినాక ఏమన్నా తింటా అంటే చేసి పెడదాం. స్వప్న, నువ్వు మిల్క్ని చూసుకోవే. ఏమన్నా పని ఉంటే నేను చేసుకుంటా. సరే అక్క. అమ్మయ్యా, ఇన్ని రోజులకైనా నా పోడల మనసు మారి కలిసి ఉందాం అన్నది. నాకు అదే 10,000 రా. అన్ని రోజులు ఒక తీరుంటాయి అమ్మ, అది మారింది, మనకు అదే చాలు. ఇట్లా మంచిగుంటే చాలు బిడ్డ మీరు.